సి సెక్షన్ అయిన తర్వాత పెరిగిన వెయిట్ అయిండొచ్చు, పొట్ట అయిండొచ్చు, ఇంకా తగ్గదు, ఇంకా అంతే, నేను నా పిల్లల వల్లనే నా హెల్త్ ఇలా స్పాయిల్ అయిపోయింది, నా వెయిట్ గెయిన్ ఇలా అయిపోయింది అనే వాళ్ళకి ఇది ఒక అపోహ. నాది 2 సి సెక్షన్సే, మన పిల్లల మీద రుద్దద్దు. ఇలా ఎందుకు అంటున్నానంటే మా అర్థం చేసుకోవడం ట్రై చేయండి, నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. గుడ్ న్యూస్, నాకు పీరియడ్ వచ్చింది. పీరియడ్ అనేది న్యాచురల్గా ప్రతి ఆడపిల్లకు వచ్చేది. అది గుడ్ న్యూస్ లాగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన రోజు వచ్చింది. మన హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి వీటికన్నిటికీ ఒక పీరియడ్ న్యాచురల్గా రావడం కూడా చాలామందికి కష్టతరంగా ఉంది. అలాంటి కండిషన్లో మనకి న్యాచురల్గా కన్సీవ్ అవుతున్నాం. ముందు ముందు తరాల్లో ఎలా ఉంటుందో కూడా మనకు తెలియదు. సో బిడ్డల్ని తెచ్చుకున్న మా బాధ్యత ఇప్పుడు ఇంకా రెట్టింపు ఉంది మన మీద. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత. సో ఇక్కడ నెలలో 2 నెలల్లో పెరిగిన వెయిట్ కాదు, మనం ఫస్ట్ నుంచి కూడా సుతారంగా పెరిగిన వాళ్ళమే. ర్యాంకులు వెనక, స్కూలు, కాలేజీ వీటి వెనక పరిగెత్తిన వాళ్ళమే. సో ఒక్కసారిగా ప్రెగ్నెన్సీ టైం నుంచి డెలివరీ వరకు ఒక 2-3 ఇయర్స్ రికవరీ ఉండదు, స్లీప్ ఉండదు, ఫుడ్ ఎట్లా పడితే అట్లా ఉంటుంది, బాడీ యాక్టివ్ ఉండదు, స్ట్రెస్ విపరీతంగా. ఇంత ఉండేటప్పుడు వెయిట్ గెయిన్ ఉంటుందా? ఎంత కరెక్ట్గా వెయిట్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా 2-3 నెలలు కనుక పట్టించుకోకపోతే ఎంత కొంత బాడీలో చేంజ్ వస్తుంది. మరి ఇన్ని నెలల నుంచి చేస్తే వెయిట్లో చేంజ్ వస్తుంది కదమ్మా. మరి రికవరీకి అంతే టైం ఇవ్వాలి కదా, అట్లీస్ట్ 2-3 ఇయర్స్. మెల్లిగా ఆ పౌడర్లు అంటావు, ఈ స్ట్రిక్ట్ డైట్లు అంటావు, అదంటావు, ఎట్లా తల్లి ఇట్లా? అండ్ ఇంకొంతమంది అయితే రికవరీ కూడా ఇవ్వరు. పనిలో పనిగా ఇంకొకరిని కూడా కనేద్దాం, 6 నెలలకి సంవత్సరానికి ఇంకొకరిని కూడా ప్లాన్ చేసేస్తారు. ఒకసారి